సో నిన్న పబ్లిక్గానే ఒక సినిమా షో చూసినట్టు మనం సినిమాల్లో వెహికల్ గుద్దుకుని ఫైటింగ్లు చూస్తాం చూడండి, కారు గుద్దుకోవటం అలాంటివి బహిరంగంగానే నిన్న జరిగాయి. ఇది నిన్న దాడి వీడియో ఒకసారి చూడొచ్చు మీరు. మొదట ఢీ కొట్టింది ఆ వ్యక్తే, ఈ కారే మనం చెప్పినటువంటి బొల్లా ఓం కారు మొదట ఢీ కొట్టింది ఆ కారే కొట్టినట్టుగా ఉంది. సో ఇది దీనికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పినట్టు ఈ ఓం బొల్లా అనే వ్యక్తి ఎవరైతే దాడి చేశాడో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వీడియో ఒకటి ప్లే అవుద్ది చూడండి. ఇక్కడ నేను వాయిస్ అయితే మ్యూట్ చేశాను. ఇది చూడండి, ఓం బొల్లా చూశారు కదా, జగన్మోహన్ రెడ్డితో ఓం బొల్లా ఆ వ్యక్తే ఈ వ్యక్తి. ఇదిగో ఓం బొల్లా ఈ వ్యక్తి, ఇప్పుడు ఎవడైతే దాడి చేశాడని చెప్పుకున్నామో ఆ వ్యక్తే ఈ వ్యక్తి. జోగి రమేష్కి అనుచరుడుగా ఇదిగా చెప్పుకునే ఈ వ్యక్తికి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. పవర్లో లేకపోతేనే వీళ్ళ అరాచకాలు ఈ స్థాయిలో ఉన్నాయంటే రేపు పవర్లోకి వస్తే ఎలా ఉంటుందో నాకు అర్థం కాల. బహిరంగంగా సరే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులు చేయటం గురించి వాటి గురించి మనం మాట్లాడట్లా, ఎవరికి ఇష్టం ఉన్న నాయకుడికి వాళ్ళు చేసుకుంటారు, అది నేను తప్పు పట్టట్లా. కానీ వెనకమాల మాకంటూ ఒకళ్ళు ఉన్నారు, జోగి రమేష్ ఉన్నాడు, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు, లేదా నాకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డే తెలుసు కాబట్టి నేనేం చేసినా నన్ను ఎవడు అడగరు, నడి రోడ్డు మీద నేను ఎలాంటి బరిదెగింపులకైనా చేస్తాను, ప్రజలు చూస్తుండగానే దాడులు చేస్తాను, తొక్కించుకుంటూ వెళ్తాను, గుద్ది చంపేస్తానంటే ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కుదరవు.